నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. కుకటపల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఫతేనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పలు కాలనీ సమస్యల గురించి రివ్యూ మీటింగ్ ఎంఎంసీ అధికారులతో మీటింగ్ నిర్వహించడం. ఇందులో భాగంగా పలు కాలనీలోని ప్రభాకర్ రెడ్డి నగర్, దీన్ దయాల్ నగర్, ఆర్యూబీ అండర్ పాస్ బ్రిడ్జి పరిశీలన, ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి, తర్వాత హరిజన బస్తీ కమిటీ హాల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. వారి యొక్క సమస్యలను అసోసియేషన్ అప్లికేషన్ ద్వారా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత వారి యొక్క సమస్యలను తెలుసుకుని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అండర్ పాస్ బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి గుడిసెలు ఏమైతే ఉన్నాయో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని మాట్లాడడం జరిగింది. అలాగే మంజీరా వాటర్ మరియు డ్రైనేజర్ ఇంకా పలు సమస్యలు పరిష్కరిస్తామని మాట్లాడడం జరిగింది. Triple 9 1 2 2 1. ప్రచారం చేసుకుంటే మీకు కూడా హిందూజా ఉప్పల్ దగ్గర పెట్టారు. మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు అనేది ఒకటి. రెండేంటంటే ఆఫీసర్స్ ఎవరెవరు అనేది మనకు తెలియలేని పరిస్థితి ఉంది. అందరూ ఏమనుకున్నారంటే ముషాపేట ఆఫీసే మీద అనుకుంటున్నారు. ముషాపేట ఆఫీస్ అనేది హైదరాబాద్కి వచ్చింది. ఇది బోర్పల్లి సర్కిల్ చేశారు. అయినా బోర్పల్లి కూడా సర్కిల్ ఆఫీస్ లేదు. కాబట్టి 2.5 ఏళ్ళు అయింది. సరే చేస్తారేమో చూస్తారేమో అనుకున్నాం, కానీ ఇక్కడ గోడలు ఒక్కడ అక్కడనే ఉంది. ఎమ్మెల్యే గారు నాకు 3 సార్లు గెలిపించారు. పబ్లిక్లో తిరిగి పబ్లిక్లో సమస్యలు తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా తీసుకెళ్ళి పనిచేయాలన్నటువంటి ఒకటి ఆలోచన. 2 దీని పరిచయాలు, ఎవరు డీసీ, ఎవరు ఏఈ, ఎవరు ఎలక్ట్రికల్ ఏఈ, ఎవరు ఇంజనీరింగ్, ఎవరు వాటర్ వర్క్స్ అనేది కూడా మీకు చాలా మందికి ఒక ఐడియా లేదు. మీరు డీసీ గారిని వీళ్ళందరూ పరిచయం చేసుకొని వాళ్ళ నంబర్ రాసుకుంటే మీకు ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా పూర్తిగా కొత్తగా వచ్చే పాపం వాళ్ళని కూడా మనం ఫస్ట్ టైం ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళకు కూడా అవగాహన లేదు, సడన్గా తీసుకొని చేసారు కాబట్టి కాన్షియన్స్ ఎక్కడ ఉంది. మన కాన్షియన్సీ అప్పుడేమో సర్కిల్ కుకటపల్లి సర్కిల్ లేదు. మన కార్పొరేషన్ హైదరాబాద్ ఉండేది, అందరి దగ్గర ఉండేది, ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు మనకు 3 కార్పొరేషన్లు